హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనకు వర్షాలు పడతా ఉన్నాయి. వెదర్ మొత్తం కూల్ అయిపోయింది. అంటే మనకు ఈ ఏదైతే జూన్లో అయితే ఖచ్చితంగా నైరుతి ఋతుపవనాలు తొందరగానే వచ్చేటట్టు అయితే ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ మనము ఐఎండీ ప్రకారం అయితే ఈ మే 31 లేదంటే జూన్ 1కి అయితే కేరళకి అయితే తాగుతాయి. ఆ నుంచి వాతావరణం సహకరిస్తే తొందరనే వస్తాయి. ఒకవేళ వాతావరణం కొద్దిగా అటు ఇటు అయితే కొద్దిగా లేట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి అప్డేట్ అయితే లేదు. కానీ ఇప్పుడైతే మనకు వర్షాలు పడుతున్నాయి. మీరు దుక్కిగిన అంటే ఏదైనా పొలంలో అంటే మీ చేనులో దుక్కిగిన చేసేది ఉంటే ఖచ్చితంగా తొందర అయితే చేసుకోండి. అంటే ఏదైనా పనులు ఉంటే కూడా తుక్కు వేరేటి ఉండేది, పత్తి కట్టేది ఉంది. సో ఇట్లా చాలామంది రైతులు ఇంకా పనులు పెండింగ్లు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి అన్నమాట. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి దుక్కి కూడా మనకు మంచి వస్తాయి అన్నమాట. అంటే పంచి కానీ ఫ్లవ్ అయితే ఇప్పుడైతే వేయకండి. ఫ్లవ్ ధర ఉపయోగం పెద్దగా లేదనమాట. ఎందుకంటే ఫ్లవ్ వేస్తే ఏమవుతుందంటే ఫ్లవ్ అంటే పెద్ద నగాలన్నమాట. అది వేస్తే లోతు దుక్కు చేయడం ద్వారా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ స్టోరేజ్ అయ్యి మన పంట నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లోతు దుక్కులు ఇప్పుడైతే ఎవరు చేయకండి. మామూలుగా 5 నాగళ్ళది ఉంటుంది కదా, దాంతో చేయండి. లేదంటే కల్టివేటర్ అని ఉంటుంది, దాంతో చేయండి. లేదంటే రోటావేటర్ ఉంటుంది, దాంతో చేయండి. సో అంటే ఎక్కువ లోతు దుక్కులు అయితే ఇప్పుడైతే చేయకండి. సో ఇదైతే ఒకటి గమనించండి. కానీ తొందరగా పనులు అయితే స్టార్ట్ చేసుకోండి. ఇంకోటి సీడ్ విషయానికి వస్తే ఇప్పుడైతే ప్రజెంట్ ఏదైతే ఫేమస్ వెరైటీస్ ఉన్నాయో అవన్నీ షార్టేజ్ ఉన్నాయి. దాన్ని ఎక్కువ రేట్ చేసి అయితే అమ్ముతూ ఉన్నారు. మీరు అందరికీ తెలిసిన విషయమే. అయితే అంత ఎక్కువ రేటు పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను ఈ వీడియోలో మీకు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఎంఆర్పి రేట్కు దొరికే సీడ్స్ ఏవేవి ఉన్నాయో అవి చెప్తా. అవి కూడా చాలా మంచి దిగుబడి ఇస్తాయి. సో ఇప్పుడైతే మీకైతే చెప్తా, అవి చూడండి. ఫస్ట్ దొరికితే ఇవి ఖచ్చితంగా తీసుకోండి. ఇవి కూడా చాలా మంచి దిగుబడి అయితే ఇస్తాయి వాటితో పోల్చుకుంటే. ఇప్పుడు US 7067, రేవంత్, ఆ తర్వాత కబడ్డీ అని చెప్పేసి, ఆద్య అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే బ్లాక్లో అమ్ముతున్నారు. సో అవి కాకుండా కూడా ఇవి మీకు నేను ఇప్పుడు చెప్పే సీడ్స్ కూడా చాలా బాగా దిగుబడి అయితే ఇస్తాయి. ఒకసారి చూద్దాం. మనం శ్రీకర్ సీడ్స్లో జయో అనేది చాలా మంచి బిగ్ బోల్ సైజ్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఇది ఖచ్చితంగా మీకు ఎక్కడైనా దొరుకుతుంది, తీసుకోవచ్చు. తక్కువ ప్రైస్కే దొరుకుతుంది. మీకు 800, 850, 860 రూపాయల లోపైతే దొరుకుతుంది. తీసుకోండి. శ్రీకర్ల జైవో. రాశిల ప్రైమ్ అనేది ఇది కూడా మనకు మంచి వెరైటీ. ఇది కూడా మీరైతే తీసుకోవచ్చు. మనం మీడియం బోల్ సైజ్ ఉంటుంది. మంచిగా 140-150 డేస్ వెరైటీ కాబట్టి ఇది కూడా మీరైతే ఎంచుకోవచ్చు. ఇంకా రాశిల షిఫ్ట్ దొరుకుతుంది. ఇప్పుడైతే మనకు ఎక్కడైనా దొరుకుతుంది. తొందర తీసుకోండి. ఇది కూడా స్టాక్ అయిపోతే బ్లాక్లో అమ్ముకుంటారు దీన్ని కూడా. కాబట్టి ఇది కూడా మీరు ట్రై చేయండి. ఒక 4-5 ఎకరాలు పత్తి పెట్టేది ఉంటే 1 ఎకరం అన్న రాశి షిఫ్ట్ పెట్టి చూడండి. ఇది కూడా మీకైతే తక్కువ ధరలో ఇప్పుడైతే దొరుకుతుంది. మళ్ళీ ఫ్యూచర్లో అయితే చెప్పలేము. రాశి షిఫ్ట్కి బాగా డిమాండ్ ఉంది. అది కూడా బ్లాక్లో చేసి అమ్ముతారు. ఇంకోటి సింధూరి అని ఉంటుంది అనమాట. సింధూరి అనేది కొత్త వెరైటీ. లాస్ట్ ఇయర్ చాలా వరకు బాగా దిగుబడి వచ్చింది కాబట్టి అది కూడా మీరు తీసుకోవచ్చు. సింధూరి అని దొరుకుతుంది. మళ్ళీ ధర్తి అగ్రో కంపెనీలో జియాన్ అనే కొత్త వెరైటీ. ఇది కూడా చాలా బాగా దిగుబడి వస్తుంది. కాయ సైజ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. లావు కాయ ఉంటుంది, బాగుంటుంది. జియాన్ అని ఇది కూడా మీరు తీసుకోవచ్చు. మళ్ళీ సూపర్ కాటన్ తీసుకోవచ్చు. ఓల్డ్ అదైనా మంచి దిగుబడి ఇస్తుంది. సూపర్ టార్గెట్ అని తీసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది. మళ్ళీ GHS 029 శ్రీరామ్ బయో సీడ్స్ వాళ్ళది. ఇది కూడా మీరు తీసుకోవచ్చు. కొద్దిగా లాంగ్ వెరైటీ. వర్షాధారం కాకుండా వాటర్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు దీన్ని. ఆ తర్వాత మనకు రాయల్ సీడ్స్లో జయబేరి, ఆ తర్వాత జయబేరి కానీ, రణధీరా కానీ, రాయబేరి కానీ ఈ వెరైటీస్ కూడా బాగుంటాయి. ఇందులో మీరు జయబేరి తీసుకోవచ్చు. బాగుంటుంది ఇదైతే వెరైటీ రాయల్ సీడ్స్లో. నెక్స్ట్ వచ్చేసి నూజివీడ్లో నవనీత్. ఇది ఇప్పుడు దొరుకుతుంది, తీసుకోవచ్చు మీరు ఎవరైనా. మళ్ళీ కావేరీ సీడ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ తర్వాత క్రిస్టల్ కంపెనీలు కూడా సదానందని తక్కువ ధరకే దొరుకుతుంది. అది కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. కాబట్టి ఏవైతే మనకు తక్కువ ధరలో దొరుకుతున్నాయి ఇవన్నీ నేను ఇప్పుడు లిస్ట్ చెప్పిన కదా, ఇవన్నీ కూడా మనకు తక్కువ ధరలో దొరుకుతున్నాయి ప్రజెంట్ అయితే. మీరైతే ఇవైతే తీసుకోవచ్చు. ఇవి కూడా మనకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తాయి. ఎలాంటి ఇప్పుడు వేదాల కూడా ప్లాటినం, చంద్ర గోల్డ్ ఇవి కూడా మంచిగా ఉంటాయి. ఇవి కూడా మీరైతే తీసుకోవచ్చు. ప్లాటినం ఒకటి మీరు దగ్గర స్పేసింగ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇది ఒకసారి చూసుకొని ఇది కూడా తీసుకోవచ్చు మీరు, బాగుంటుంది ఇదైతే. ఇక నెక్స్ట్ ఏమంటే చాలామంది రైతులు సంకేత్ ఉందా, లేదంటే US ఉందా, US 7067 ఉందా, లేదంటే కార్దన్ సీడ్స్లో యాక్స్ కానీ రేవంత్ కానీ ఉందని చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. సో ఇవి ఎక్కడ కూడా స్టాక్ అనేది చాలా తక్కువ ఉంది, ఎక్కడ దొరకాయి. దాని గురించి మీరు ప్రయత్నించి వేస్ట్ అనమాట. అది మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా 13, 14, 1500 అయితే ఇస్తారు ఎక్కడైనా. కాబట్టి అంత అమౌంట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాటికి అంత సీన్ కూడా లేదనమాట. ఈ సీడ్స్ నేను ఇప్పుడు చెప్పిన సీడ్స్ కూడా దానికంటే తోపు సీడ్స్. ఇవి కూడా మంచిగా వండుతాయి కాబట్టి ఇవి కూడా మీరైతే వేసుకోవచ్చు నిర్భయంగా.
వేసుకోవచ్చు. ఇవి కూడా మీకైతే బాగుంటాయి. ఇంకా ఏమైనా కొత్త సీడ్స్ ఉంటే ట్రై చేయండి. కానీ ఆ సీడ్లో వెనకబడి ఎక్కువ పెట్టుబడి బట్ ఏంటంటే ఇక్కడ మీకైతే ఇక్కడ ఒకడైతే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. వాడు ఎక్కువ రేట్కు అమ్ముతున్నాడంటే ఖచ్చితంగా అది ఒకవేళ డూప్లికేట్ చేసి, ఎందుకంటే అది షార్టేజ్ ఉంది కాబట్టి దాన్ని డూప్లికేట్ చేసి అమ్మే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించి తీసుకోండి. కాబట్టి మనకు తక్కువ రేట్లో ఏదైతే దొరుకుతుందో అవి ఒరిజినల్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటి గమనించి ఎక్కువ రేట్లు పెట్టి తీసుకోమాకండి. కాబట్టి ఇదైతే ఈ వీడియోలో. సో మనకు వర్షాధారం పైన పంట ఎవరైతే వేసుకునే వాళ్ళు కూడా చాలా బాగా పండుతాయి. సో నెక్స్ట్ వర్షాలు కూడా మనకు దగ్గర పడుతున్నాయి కాబట్టి త్వరగా పని చేసుకోండి. సీడ్లు కూడా తొందరగా తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ షార్టేజ్ ఏవి కూడా దొరికాయి, మళ్ళీ ఈ సంవత్సరం ముందే షార్టేజ్ ఉన్నాయి కాబట్టి సీడ్ కూడా తొందరనే తీసుకొని పెట్టుకోండి. కాబట్టి ఇదన్నమాట ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే పత్తి పంట, మిర్చి పంటనే కాకుండా ఇతర పంటలు కూడా పెట్టడానికి మొగ్గు చూపండి అన్నమాట. ఎందుకంటే మనకు ఒకే పంట పైన డిపెండ్ కాకుండా ఇప్పుడు కంది ఉంది, సోయాబీన్ ఉంది. కంది కూడా మంచి రేటు ఉంది. కంది పెట్టి చూడండి. ఒక 10 ఎకరాలు భూమి ఉంటే మీకు ఒక 2-3 ఎకరాలు కంది పెట్టండి, 2-3 ఎకరాలు వేరే పంట పెట్టండి, ఒక 2-3 ఎకరాలు పత్తి పెట్టండి, 2 ఎకరాలు మిర్చి పెట్టండి. ఇట్లా పెడితే మనకు ఏ పంటకైనా, ఏ పంటలో లాస్ అయినా, ఒక పంటలో లాస్ అయినా ఇంకో పంటలో వెళ్తే ఒక పంటకు ధర లేకుండా ఇంకో పంటకు ధర ఉంటుంది. కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకుంటే రైతు ఎప్పటికీ నష్టపోవడం నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇలా చేసుకోండి అన్నమాట. సో మీరు కంది పెడితే ఏంటంటే కందిలో అంతర పంటగా మీరు వేరే పంటలు తీసుకోవచ్చు. కంది అంతర పంట పత్తి పెట్టవచ్చు. ఆ తర్వాత కంది అంతర పంటగా సోయాబీను, కంది అంతర పంటగా మనకు మినుములు వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు, ఏ పంట అయినా వేసుకోవచ్చు కంది అంతర పంటగా. కాబట్టి కంది ఒకే పంట పెట్టకుండా కందిలో అంతర పంటగా ఏ పంట అయినా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే డబుల్ పంట వస్తుంది. కంది అనేది కొద్దిగా లేట్గా వచ్చే పంట కాబట్టి ఇది మనకు ముందుగా వచ్చే పంటలు ఏవైనా ఉన్నాయని సెలెక్ట్ చూసి వేసుకుంటే బాగుంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్ ఇక్కడ నా వాట్సాప్ నంబర్ ఇస్తా. వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు నేను క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ కంది సీడ్ మీకు మంచిది కావాలనుకుంటే మన దగ్గర కంది సీడ్ అయితే బాగున్నది. ఇది BSMR 736 అంటే బద్నపూర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసిన సీడ్. ఇది హైబ్రిడ్ అయితే కాదన్నమాట. ఇది మంచి దిగుబడి ఇస్తుంది. మీకు 160-170 డేస్లో కోతకు వస్తుంది. అంటే మనం జూన్లో పెడితే మనకు జనవరి టైంకి అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత కూడా మీరు వేరే పంట కూడా వేసుకోవచ్చు. అయితే కంది వేస్తే 3 రకాలుగా మనం లాభం ఉంటుంది. కంది అంతర పంటగా వేరేది ఏదైనా సోయాబీన్ కానీ, పత్తి కానీ, లేదంటే మనకు ఏ ఇతర పంట వేసుకోవచ్చు, మినుములు కానీ వేసుకోవచ్చు. అయితే అనుకూలంగా ఉన్నది మాత్రం మనకు కందిలో సోయాబీను, ఆ తర్వాత మినుములు అనేటివి చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే పొట్టిగా పెరుగుతాయి, కందికి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఆ తర్వాత ఈ 2 పంటలు వెళ్తాయి. ప్లస్ ఇది తీసిన తర్వాత వాటర్ గేన్ ఉంటే మీకు ఇంకొక పంట కూడా మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు. జనవరి టైంలో వేసుకోవచ్చు మొక్కజొన్న, లేదంటే శనగలు వేసుకోవచ్చు, లేదంటే నువ్వులు వేసుకోవచ్చు జనవరి టైంలో. సో ఇట్లా చాలా రకాల పంటలు అయితే వేసుకోవచ్చు. కందిలో వేసుకుంటే ఒక 2-3 పంటలు అయితే వేసుకోవచ్చు. పత్తి వేసుకుంటే ఏంటంటే పత్తి బీకేసి మళ్ళీ నెక్స్ట్ వేరే పంట కూడా వేసుకోవచ్చు, అట్లేం లేదు. సో కంది సీడ్స్ కింద కావాలనుకుంటే నా నంబర్కి వాట్సాప్ చేయండి, మీకు పంపించడం జరుగుతుంది మంచి సీడ్. సో ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.